నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సబ్నల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారును విని సబ్నల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకొందము రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దాని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానినెందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగూ 4 మార్లు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరమిచ్చి తిని. అంతటా 5వ మారు సబ్నల్లటు తన పనివారి ద్వారా విప్పియున్న యొక్క పత్రికను నా యొద్దకు పంపాను. అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నావనియు, నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను, రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలు, అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఈ పని చేయలేకుండా మేమశక్తుల మగుదమనియు వారందరూ మమ్మను బెదిరింపజూచిరి గాని నేను ఎటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము. వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకొంటివనియు అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. అటు తరువాత మెహతాబేలునకు పుట్టిన దెలయ్యా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయములోనికి నీవు పోయి తలుపులు వేసుకొనేదము రండని చెప్పగా నేను, నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకై గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబీయాయును సబ్నల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చియుండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబీయాను సబ్నల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టియున్న ప్రవక్తలను నోవద్యా అను ప్రవక్తిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుటకు సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబీయా యొద్దకు మాటిమాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరుహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యెహోనాను అను తన కుమారుడు బెకర్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకొని ఉండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాటలాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబీయా పత్రికలు పంపెను.